మనము పాలిటిక్స్లో అక్కడ రాణించాలి అంటే జూయిష్ కమ్యూనిటీ ఉంది అమెరికాలో, అంటే యూదులు అంటారు తెలుగులో. ఎవరయ్యా జూయిష్ కమ్యూనిటీ అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్, సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ మార్క్స్, మార్క్ జుకర్బర్గ్, సర్ ఐజాక్ న్యూటన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాను కదా, ఆల్బర్ట్ ఐన్స్టీన్, తర్వాత స్టీవెన్ స్పీల్బర్గ్, జురాసిక్ పార్క్, స్టీవెన్ స్పీల్బర్గ్, మన ఫేస్బుక్ క్రియేట్ చేసిన మార్క్ జుకర్బర్గ్, జీసస్ క్రైస్ట్, వీళ్ళందరూ జూయిష్ పీపుల్, యూదులు అంటారు. అమెరికాలో అత్యంత సంపన్న వర్గాల్లో నెంబర్ 1 వర్గము జూయిష్ కమ్యూనిటీ. You know what is the population of Jewish people in the United States of America? అమెరికాలో ఉన్న 30 కోట్ల జనాభా అనుకుంటే అందుట్లో నాట్ మోర్ దాన్ 4 మిలియన్, అంటే 40 లక్షలు. 40 లక్షల మంది ఉన్న జూయిష్ పీపుల్, 40 నుంచి 50 లక్షలు వేసుకోండి, ఈక్వల్ టు ఇండియన్స్. బట్ టెక్నాలజీలో వాళ్ళే నెంబర్ 1, న్యూస్ పేపర్స్ వాళ్ళయే, స్టూడియోలు వాళ్ళయే, డిస్నీ ల్యాండ్ వాళ్ళదే, నెంబర్ 1 బిజినెసెస్ వాళ్ళయే, నెంబర్ 1 కాంట్రాక్ట్స్ వాళ్ళయే. వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా దేనికి ఉంటుంది? దే హ్యావ్ వెల్త్. ఆ వెల్త్తో పాటు యూనిటీ, ఐక్యత, సమైక్యత. తక్కువ మంది ఉన్నాం కదా, కలిసి ఉండాలి అనే దాంతో తక్కువ మంది ఉన్నా కానీ అమెరికన్ పాలిటిక్స్లో వాళ్ళు ఎక్కువ రోల్ ప్లే చేయడానికి కారణము యూనిటీ. ఆ యూనిటీతో పాటు డబ్బుతో పాటు దే నో హౌ టు లాబీ యుఎస్ కాంగ్రెస్. యుఎస్ కాంగ్రెస్ అంటే 2 సభలు, ఎగువ సభని సెనెట్ అంటారు, దిగువ సభని అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు. ఎగువ సభని దిగువ సభని అంటే మనకేంటి, రాజ్యసభ, లోక్సభ. రాజ్యసభ, లోక్సభలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంటే ఉన్న పార్లమెంటేరియన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా వాళ్ళని లోబర్చుకోవాలి అంటే ద లాబియింగ్ టాక్టిక్స్ అంటారు, టాక్టిక్స్. అవి జూయిష్ కమ్యూనిటీ నుంచి మన ఇండియన్ కమ్యూనిటీ, అమెరికాలో స్థిరపడిన ఇండియన్ కమ్యూనిటీ కనుక నేర్చుకుంటే అమెరికా యొక్క రాజకీయాల్లో, అమెరికన్ పాలిటిక్స్లో, అమెరికన్ గవర్నమెంట్లో వెరీ వెరీ ప్రామినెంట్ రోల్స్, ముఖ్యమైన పాత్ర పోషించే చారిత్రక అవకాశము తప్పనిసరిగా భారతీయులకి ఉన్నది. సో వాట్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ యాజ్ 1 కమ్యూనిటీ. వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ ప్లాన్ each political campaign with lot of strategic intent, content and character. Then we have a role to play in United States domestic politics అనేది ఉంది. ఇప్పుడు మీకు ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ సుమిత్ర మేడం గారు ఒక 10 నేమ్స్ చెప్పేశారు పాలిటిక్స్లో. సో ఈ 10 మందితో పాటు ఇంకా చాలా మంది రాబోతున్నారు. సరే, ఇప్పుడు ఫైనల్గా మనం దీని గురించి మాట్లాడితే ఈ ఎలక్షన్ గురించి పర్టికులర్గా ఇక్కడ నుంచి ట్రంప్ స్ట్రాటజీస్ చేంజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ పీపుల్ ఆర్ ఆపోజిటింగ్ ద ట్రంప్ రూల్స్. మరి ఈ ఎలక్షన్ ఇంపాక్ట్ తర్వాత ట్రంప్ ఏం చేంజెస్ చేయబోతున్నారు? మంచి ప్రశ్న. తప్పనిసరిగా ట్రంప్ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇక అయిపోయింది. అయింది. ఇంకొక 3 సంవత్సరాలు ఉంటే ఆయన అమెరికన్ ప్రెసిడెంట్ గా దిగిపోతారు. లిటరల్లీ సర్, సమ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ 3 years ఈ కష్టాలు మాకు అని చెప్తున్నారు. అబ్సల్యూట్లీ. మన H1B వీసాలు కానీ, టారిఫ్స్ కానీ, లేకపోతే వేరే వేరే దేశాల మధ్య ఆయన చేస్తున్న గొడవలు కానీ, అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ మధ్య పీస్ డీల్ నేను తీసుకొచ్చాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నాడు. వేరే వేరే దేశాల మధ్య, రష్యా యుక్రెయిన్ మధ్య కూడా నేను యుద్ధాన్ని ఆపించేంత నేను కృషి చేస్తున్నాను, నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి అని చెప్పుకుంటున్నాడు ఆయన.